లవ్ పేరుతో 180 మంది బాలికలపై లైంగిక దాడి. బా ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దారుణం. నిందితుడు మహమ్మద్ అయాజ్ అరెస్ట్, ఇంటిపై బుల్డోజర్ యాక్షన్. ఎంత ఘోరం చూడండి. లవ్ పేరుతోని 180 మంది బాలికల మీద ఏం చేసిండు? లైంగికంగా దాడి చేసిండు దుర్మార్గుడు. మహమ్మద్ అయాజ్ అంట. చూద్దామా ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్దాము. ఏం జరుగుతుంది? మొన్నటికి మొన్న లవ్ జిహాద్ పేరుతోనేమో వాడొకడు లవ్ పేరుతో ట్రాప్ చేసి 180 మంది బాలికలపై లైంగిక దాడి, ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు. నిందితుడు అయాజ్ అరెస్ట్, ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ అంటున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం రండి. 180 మంది మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ ఇంటిని మహారాష్ట్ర సర్కార్ కూల్చివేసింది. అమరావతి జిల్లా పరత్వాడకు చెందిన 19 ఏళ్ల అయాజ్ మైనర్ బాలికలను లవ్ ట్రాప్ లోకి దింపేవాడు. అలా ఏకంగా 180 మందిని ట్రాప్ చేసి ముంబై, పూణే తీసుకువెళ్లి లైంగికంగా దాడికి పాల్పడుతూ ఉండేవాడు. 350 అశ్లీల వీడియోలు రికార్డు చేసి బాధితులను బెదిరించి వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేసేవాడు. నిందితుడికి సంబంధించిన కొన్ని అసభ్యకర వీడియోలు ఇటీవల వైరల్ అయినాయి. ఇది గమనించిన బీజేపీ ఎంపీ అనిల్ బోండే ఇక అయాజ్ తన వాట్సాప్, స్నాప్చాట్ ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అయాజ్ తో పాటు ఉజైర్ ఖాన్ అనే మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. మంగళవారం ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మరి ఆరోపణలు ఎందుకు పెట్టినరు పేరు? ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు అనేది కాదు, వాడు నిందితుడే. ఇక ఆరోపణలు ఏముందాడా? వాడు దుర్మార్గుడే, నిందితుడే వాడు. ఇది చూద్దాం రండి. ఇంకా దాంతో కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిందితుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వీడియోలను ఎవరికైనా షేర్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అయాజ్ పై యాక్షన్ కు అచల్పూర్ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. పరత్వాడలోని నిందితుడి ఇంటికి బయట అక్రమంగా నిర్మించిన మెట్లను, ఇతర నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కాగా నిందితుడి గతంలో ఎంఐఎం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. పార్టీ నేతలతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే అయాజ్ ను గతంలోనే పార్టీ నుంచి తొలగించామని, అతడితో తమ పార్టీకి సంబంధం లేదని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముజీబ్ స్పష్టం చేశారంటూ దుర్మార్గపు ముండావాడుకు వీడు చూడండి. 180 మంది బాలికలను ట్రాప్ లోకి దింపిండంట. ఎంత ఘోరము, ఎంత అవమానం ఇది! వాని ఇల్లు కూల్చేస్తే ఏమవుతుంది? వాడిని కస్టడీలోకి తీసుకుంటే ఏమవుతుంది? 180 మంది అమ్మాయిల ప్రాణాలతోని వాళ్ళ చెలగాటం ఆడుతూ ఉన్నాడు వాడు. ఇవాళ వాళ్ళ పేర్లు బయటికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా మైనర్లే పాపం. రేపు పెళ్లి కావాల్సిన వాళ్ళు, రేపు ఒక ఇంటికి పోవాల్సిన వాళ్ళు, వాళ్ళ పేర్లు బయటికి వస్తే పరిస్థితి ఏంది? ముఖ్యంగా కాబట్టి మనం ప్రతిరోజు కూడా నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి మహిళలనే వాళ్ళు. ముఖ్యంగా ఇట్లాంటి విధవాళ్ళు పుట్టుకొస్తానే ఉంటారు ఎక్కడో ఒక దగ్గర. నీకేం అవసరం ఒక వ్యక్తితో మాట్లాడడానికి? పక్కన వ్యక్తితో మాట్లాడడానికి నీకేం అవసరం? లవ్ పేరు మీద, లవ్ జిహాద్ పేరు మీద నిన్న మొన్న కూడా ఒకటి కూకట్పల్లి ఎట్లా జరిగింది సంఘటన. ట్రాప్ లోకి వాడు దింపుతాడండి. నీకేం అవసరమో? నువ్వు పడొద్దు కదా ట్రాప్ లో. వాళ్ళ ట్రాప్ లోకి నీకు దింపుతున్నాడు అనిపిస్తే నీకు చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. బయట షీ టీమ్స్ ఉన్నది, పోలీసు వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దలు ఉన్నారు, చాలా వరకు ఉన్నారు కదా. వీళ్ళందరూ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ తప్పు జరిగిన తర్వాత ఇప్పుడు వీడు దొరికిండు, ఆ ఫోన్ లో మీ వీడియోలు ఉంటే పరిస్థితి ఏంటి? ఎవరికైనా పంపించుంటే మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ దాని తర్వాత అమ్మో నా ఫోటోలు ఉన్నాయి, నా వీడియోలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఆత్మహత్యలు, మరణాలు, గిరణాలు ఇట్లాంటి అంతా మళ్ళీ సోది. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇట్లాంటి ముండావడుగులకు ఏం పని? వాళ్ళకున్న పనే అది కదా, వాళ్ళకున్న పనే అది. ఆ ముండావడుగులకు కొంతమందికి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత మైనర్లు అయితే ఎంత మేజర్లు అయితే. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చిన కానీ రోజు ఇట్లాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం కదా. అయినా సరే ఎక్కడో దగ్గర మోసం జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా.